Hello friends, good evening all. Welcome to our channel Review Talks. Here is the first day genuine collection report of OG movie. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు ఈ మూవీ కోసం. ఫైనల్గా నిన్న రాత్రి నుండి ప్రీమియర్ షోస్ పడిపోయాయి. మనకు వస్తున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న కలెక్షన్ రిపోర్ట్స్ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నమాట ఇవి. ఇక లేట్ చేయకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా చరిత్రలో కాదు ప్రపంచ సినిమా చరిత్రలో పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఇక రారు ఉండరు అని మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. హరిహర వీరమల్లు మూవీ సుమారుగా లాస్ట్ మంతే రిలీజ్ అయింది. అది వరల్డ్ వైడ్గా తన ఫుల్ రన్లో 100 కోట్ల ప్లస్ గ్రాస్ వసూలు చేసింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుమారు 1 నెల తిరగక ముందే మళ్ళా తన చరిత్రని తానే తిరగరాశాడు. ఓజీ మూవీతో సుమారుగా ఫస్ట్ డేనే హరిహర వీరమల్లు కలెక్షన్స్ని తుడిచిపెట్టేశాడు దారుణంగా. 160 కోట్ల గ్రాస్ వచ్చినట్టు మనకి మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే హరిహర వీరమల్లు మూవీ లైఫ్ టైం ₹1 కలెక్షన్ చేస్తే ఇది ఫస్ట్ డేనే ₹1.5 వేసింది ఓజీ. ఈ కలెక్షన్స్ చేస్తుంటే నాకు ఒక్కటే గుర్తొస్తుంది, అనాలని కాదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేక ఒక్కొక్కరికి సుఖాలు ఎక్కువైపోయాయి. తను కనుక సినిమాలపైన కాన్సన్ట్రేట్ చేసి ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమాలు కనుక తీసుంటే అసలు ఎవ్వరు రికార్డ్స్ ఉండకపోయేటి. నెంబర్ 1 హీరోగా ఆల్రెడీ ఉండేవాడు. మనకి ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి సుమారు 172 కోట్లు. హిట్ అనిపించుకోవాలంటే సుమారుగా 344 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కానీ ఫస్ట్ డేనే 160 కోట్లు కొట్టిందంటే నాకు తెలిసి వీకెండ్ అయిపోయే లోపు ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం మొదలు పెడతారు డిస్ట్రిబ్యూటర్స్. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.